ఈ రోజున చాలా మంది యేసు వైపు చూడండి, యేసును నమ్ముకోమంటే ఒక్కొక్కరు అంటారు, ఆయనే ఏమీ లేనటువంటి వాడిగా సిలువలో వేలాడాడు, ఆయన చేతుల్లో నుంచి ఏమి బంగారపు కాయినులు పడటం లేదు, ఆయన తల మీద వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి కిరీటాలు లేవు, ఆయన ఏ ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా ఉన్నట్టు కనిపించదు, అక్కడక్కడ ఎక్కడైనా మేము చూస్తే ఆ సిలువలో దిక్కులేనటువంటి వాడిగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నాడు. ఆయన ఆ సిలువ కింద ఏమైనా బంగారపు కాయిన్లు పడతాయంటే ఆ రాసులు కూడా ఆయన దగ్గర లేవు. ఆయన దగ్గర నుంచి ఏమొస్తుంది అనేది చాలా మంది మానవ జాతిలో ఉన్నటువంటి రకరకాలైన మనుషులు అనుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఇలా అయిపోయిందంటారు? బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక గ్రామంలో చాలా కాలం క్రితం ఒక సుందరవతి ఉంది, ఒక చక్కటి అమ్మాయి, ఒక మంచి అందగత్తె. ఆ అందగత్తిగా ఉన్నటువంటి అమ్మాయిని ఆ ఊర్లో చాలా మంది అప్పుడులో ఉన్నటువంటి యవనస్తులు నేను చేసుకుందాం అని పోటీ పడేవారు. మొత్తం మీద ఎవరో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. పెళ్లి చేసుకున్న తర్వాత పేదరికమే, పెద్ద ఉన్నోళ్ళేం కాదు, పేద కుటుంబమే, కానీ చాలా చక్కటి పిల్ల అన్నమాట. అంత సౌందర్యవతి అసలు ఆ గ్రామంలోనే లేదు. సరే పెళ్ళి అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి ఒక బిడ్డ పుట్టాడు, ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకు ఒక 6 నెలలు వచ్చేసరికే పాపం ఆ అమ్మాయి దురదృష్టం, తన భర్త చనిపోయాడు. బిడ్డున్నాడు. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ గ్రామస్తులు కానీ ఏమన్నారంటే, అమ్మాయి వయసులోనే ఉన్నావు కదా, పాపం చిన్న వయసులో భర్త చనిపోయాడు, ఇప్పుడు నువ్వేమీ తక్కువ దాని కాదు, ఎవరైనా నిన్ను చేసుకోవడానికి ముందుకు వస్తారు, పెళ్లి చేసుకోమ్మా అంటే ఆ అమ్మాయి ఏమన్నదంటే, అమ్మా నాకంటే భర్త వస్తాడు కానీ నా బిడ్డకి తండ్రి రాలేడు కదా, నా బిడ్డని తోలనాడి మాట్లాడితే ఒక రకంగా చూస్తే నేను తట్టుకోలేను, నాకు పెళ్ళొద్దు, నా బిడ్డ కొరకు నా జీవితాన్ని త్యాగం చేసుకుంటాను అని చెప్పింది. సరే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయలేకపోయారు. సరే ఆ అమ్మాయి బ్రతుకుతుంది. చిన్న పూరిల్లో కాపురం ఉంటూ పూరింట్లో ఆ బిడ్డను బ్రతికించుకుంటూ వాడికి అంతా 1 సంవత్సరం 2 సంవత్సరంన్నర లోపు ఉంటుంది. ఆ ఊరు పక్కనే ఉన్నటువంటి చేలోకి వెళ్ళి కలుపుకో ఏదో చిన్న చిన్న చేలల్లో పనికి వెళ్ళి బ్రతుకుతుంది ఆ అమ్మాయి. ఊరు పక్కనే ఉన్న చేనుకి వెళ్తే ఆ అమ్మాయి పనిచేస్తుండగా వాళ్ళ ఇల్లు తగలబడుతున్నట్లు పొగొస్తుంది. అప్పట్లో సహజంగా ఊరుందంటే ఊర్లో 80% పూరిళ్ళే ఉంటాయి, ఆ 20% పెంకుటిళ్ళు ఉంటాయి, రేకులు కూడా ఉండేవి కాదు. డాబాలంటే చాలా అరుదు, ఎక్కడో ఒకటి ఉండేది, ఎక్కువ శాతం పూరిళ్ళే ఉంటాయి. ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఏంటంటే పెంకుటిళ్ళు కూడా కొన్నిసార్లు తగలబడిపోతాయి, ఎందుకంటే అంతా లోపల ఉండేది కలపే కదా. సరే ఇల్లు తగలబడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు అంతా పోగయ్యారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, నీళ్లు పోస్తున్నారు, అదేమో ఆరలేదు ఎండాకాలం. సరే అది దగాదువులై మండుతుంది. ఆ టైంలో ఆ ఇంటి చుట్టూ గుమ్ముగూడారు కదా మనుషులంతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండం పెడుతుంది. అయ్యా అన్నయ్య నా బిడ్డను బ్రతికించండి, ఇల్లు తగలబడినా పర్వాలేదు, ఇంట్లో సామానంతా పోయినా పర్వాలేదు, నా బిడ్డ లోపల చనిపోతాడు, దయచేసి వాడి కొరకే బ్రతుకుతున్నాను, నా భర్త పోయాడు, నా బిడ్డ పోతే నేను జీవించలేను, రక్షించండి అని కేకలేస్తుంది. అప్పటికే చెయ్యి దాటిపోయింది, ఎందుకంటే మంట ఎక్కువైపోయింది, ఎవడో ప్రాణాలకు తెగించి వెళ్ళటంలా. అప్పుడు ఈ అమ్మాయి, నా భర్త పోయాడు, నా బిడ్డ పోతే నేను బ్రతకలేను, ఉంటే ఉంటాను, లేదంటే వాళ్ళతో కలిసి నేను కూడా పోతానని గట్టిగా గోసిపెట్టుకొని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి ఆ బిడ్డను గుడ్డల్లో చుట్టుకొని, ఉయ్యాట్లో ఉన్నాడు కదా, ఆ గుడ్డలు అలా చుట్టేసి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ కొప్పు ఇలా ఉంటది కదా, ఇల్లు పూరిల్లు ఆ నెట్రాడేదో కూలిపోయినట్టుంది. కూలిపోయిన వెంటనే తన ముఖం మీద పడి
కాలిపోయింది, ఎంట్రుకలు కాలిపోయినాయి. ఇక ముఖం అంతా బొబ్బలు, మొత్తం మీద దారెత్తుకొని బయటకు వచ్చి పడిపోయింది. బిడ్డనైతే గుడ్డల్లో చుట్టింది కనుక బాగా వాడికి ఏం కాలేదు, కానీ ఏ ముఖం అంతా భయంకరంగా మారిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత బాగుపడింది, కానీ ఈ ముఖం, ఈ నరాలన్నీ ఇలా చేతకొచ్చి, ఈ నరాలన్నీ ఇలా బయటకు వచ్చేసి, ఈ ముఖం, ఈ పెదాలు ఇలా వచ్చేసి ఒక దయ్యపు రూపంలో తయారైపోయింది. నిజంగా చూస్తే ఆ అమ్మాయి ముఖం వైపు ఒళ్ళు జలతరు కొట్టేటువంటి అంతగా ఆ అమ్మాయి రూపం తయారైంది. ఎంతగా ఆ గ్రామస్తులు ఆ అమ్మాయిని ఇష్టపడతారో అంతగా అసహించుకునేటువంటి వారు. చీకట్లో కానీ ఎవరైనా చూశారంటే ఆ అమ్మాయిని చూసి భయపడిపోతారు. అది ఆ అమ్మాయి రూపం. అయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతికాడని సంతోషించి ఆ బిడ్డను పెంచింది, పెద్ద చేసింది. ఆ ఊర్లో 10th అయిపోయింది, పక్క ఊర్లో ఇంటర్మీడియట్కి పోయాడు. ఆ తర్వాత పై చదువుల కొరకు వాడిని ఒక పట్టణానికి పంపించింది. పట్టణంలో చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఏదైనా తల్లి ప్రేమ ముందు ఏ ప్రేమ పనికిరాదు కదా. ఆ బిడ్డను చూడడానికి ఒక రోజున కొన్ని పిండి వంటలు తీసుకొని బిడ్డను చూడడానికి కాలేజీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికే ఆడు కనిపించలేదు. అక్కడ ఎవరో ఉంటే అడిగింది వారిని, బాబు పలానా అబ్బాయి, పలానా పేరు నాయన, ఎక్కడున్నాడు బాబు, ఎక్కడుంటాడు, ఆ బాబును కలవాలి అని చెప్పింది. వాళ్ళు చెప్పారు, ఎవడరా ఇది పెద్ద దయ్యంలాగుంది అనుకొని వారు ఒక రకంగా, ఆమెకు అర్థమైపోయింది ఆమె కొత్త కాదు, ఆ చూపులు కొత్తవి కాదు. ఒకప్పుడేమో భయంకరమైన చూపులు చూసేవారు మనుషులు, ఇప్పుడేమో చాలా అసహ్యకరంగా చూస్తున్నారు ఆమెని. అందుకని ఆమె ఏం ఫీల్ అవ్వలేదు, కానీ ఆ ముందుకెళ్ళి అడగండి కనిపిస్తాడేమో అన్నారు. సరే మా ఎత్తుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఈ పిల్లలే ఆయన్ని కలిశారు. కలిసి మాట్లాడుతున్నారు, అరే ఇందాక ఒక ఆమె కనిపించింది మాకు, పెద్ద దయ్యంలాగుంది, ఆమె నిన్ను అడుగుతుందిరా, ఎవరంటావా, నీకు తెలిసినావా అన్నారు. వాడికి అర్థమైందిగా దయ్యంలాగుంది, ఇలా ఉందని వాడికి అర్థమైపోయి ఆడేమన్నాడంటే, ఆమె ఎందుకు వచ్చిందిరా బాబు, మా ఇంట్లో పని మనిషి, నేను ఎప్పుడో చెప్పాను తీసేయమని మా అమ్మకి, ఆ దయ్యాన్ని తీసేయలేదు అన్నట్లు చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఏమి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆ మాటలు విని గుండెలు పగిలిపోయినాయి. ఆమెకి కళ్ళము నీళ్ళు వస్తున్నాయి, కళ్ళము నీళ్ళు కనిపించకుండా తుడుచుకొని ముందుకెళ్ళి బాబు అని పిలిచింది. వాడు చూశాడు, గుండెలు పగిలినాయి. బాబు మీ అమ్మగారు ఈ పిండి వంటలు పంపించింది నాయన, శుభ్రంగా తినండి అని చెప్పి ఆ అబ్బాయికి క్యాన్లు ఇచ్చి ఏమాత్రం మాట్లాడలేదు. మనమైతే కొంతమంది టక మాట్లాడేస్తాం, తెలివైనటువంటి వారు మాట్లాడరు. బాబు తీసుకొని ఆయననిచ్చి తర్వాత ఒక మాట అడిగింది, నాయనా మీ అమ్మగారు రేపు ఒకసారి నిన్ను ఇంటికి రమ్మంది బాబు అని చెప్పింది. మీ అమ్మగారు నిన్ను చూడాలని ఒకసారి ఇంటికి రండి బాబు చెప్పింది నాయన అని చెప్పింది. సరేననుకొని వాడు మౌనంగా ఉండి, వాడికి అర్థమైపోయింది మ్యాటరు. మరుసటి రోజు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికే అప్పుడు ఆమె ఇంట్లో కూర్చోబెట్టి ఒక మాట అడిగింది, ఒరే నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ ముఖం బాగుంటుంది, నీ కలర్ బాగుంటుంది, చాలా అందగాడివి నువ్వు కదా అనింది. అవునని చాలా దించాడు. ఇప్పుడు నేను తల్లినని వారితో చెప్పుకోవడానికి నీకు ఇన్సల్ట్ అయింది కదా. ఒక్క విషయాన్ని విను, నేను నిజంగా చెప్పాలంటే ఈ గ్రామంలోనే నా అంత అందగత్తి మరొకటి లేదు. మీ నాన్నని నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పుట్టిన 6 నెలలకే నీ తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత నువ్వు చనిపోయే పరిస్థితి, ఇల్లు తగలబడిపోతుంది. ఊరోళ్ళందరూ కాళ్ళు పట్టుకున్నాను నిన్ను రక్షించమని, ఎవడూ రక్షించలేదు. కన్న కడుపు కనుక, ఇక నేను తప్ప నీకెవరు దిక్కులేరు కనుక, ఆ మంటల్లో రగిలిపోయి బూడిద ముద్దగా మారిపోతావు కనుక నా ప్రాణాలు తెగించి నేను ఆ మంటల్లోనికి దూకాను.
నిన్ను రక్షించే క్రమంలో నా ముఖం కాలిపోయింది. ఇదిగో ఇంత దయ్యంలాగా తయారవడానికి కారణం ఆ రోజు జరిగిన సన్నివేశం. ఈ రోజున నాలో చూడడానికి సొగసైనను స్వరూపమైనను లేదు. కారణం ఏంటి తెలుసా? నిన్ను రక్షించడానికి నా సమస్తాన్ని కోల్పోయాను. అయినా నువ్వు అందగాడివైతే ఆ అందం నాదే. నువ్వు తెలివైనటువంటి వాడివైతే ఆ తెలివి నాలో నుండి వచ్చిందే. నువ్వు మంచి కలర్లో ఉంటే ఆ కలర్ నాదే. నీవు అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యం నా ద్వారా నీకు అనుగ్రహించబడింది. అప్పటి వరకు ఆ సత్యం వాడికి తెలియదు. కానీ ఈరోజు నీవు అందగాడివి అనుకుంటే నేను ఇంత దారుణంగా ఉన్నాను, దయ్యంలాగా ఉన్నానని కదా నీ తల్లి నన్ను చెప్పుకోవడానికి ఇష్టపడలేకపోయావు. నీకొచ్చిన అందం నాదే. వెంటనే కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడట ఆ బిడ్డ. మీకేమైనా అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఒకడు అంటాడు, ఒక మూర్ఖుడు అంటాడు, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన ఏం దేవుడు అన్నాడు ఒకడు. వాడు ఎక్కడి వరకు వచ్చాడంటే సిలువలో వేలాడేంత వరకే వచ్చాడు. కరెక్ట్గా 6 గంటల తర్వాత ఆయన సిలువలో నుంచి దించడం జరిగింది. ఆయన రాతి సమాధిలో పాతి పెట్టడం జరిగింది. 3వ దినమున మరణాన్ని పాతిపెట్టి ఆయన సజీవుడిగా లేచిన సంగతి ఆ మూర్ఖుడికి అర్థం కాల. అర్థమవుతుంది. ఎందుకంటే వాడు ఎక్కడి వరకు వచ్చాడంటే సిలువలో వేలాడే దగ్గరకు వచ్చాడు. సిలువలో వేలాడడానికి కారణం ఏమిటంటే నీ పాపము నా పాపం. ఈ రోజున దయచేసి మీరు గమనించండి. కాలము సంపూర్ణమై ఉంది. దేవుని యొక్క రాజ్యము సమీపించింది. దానికి గుర్తులు జరుగుతున్నాయి. నువ్వు మనిషిగా పుట్టావు, కానీ నువ్వు మేధావు అయి ఉండొచ్చు, తెలివైనటువంటి వాడి అయి ఉండొచ్చు, చాలా గొప్పవాడు అనుకుంటూ ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీలో పాపము నిన్ను చిక్కులు పెట్టే మార్గములోనికి నడిపిస్తుంది. నీ స్వభావమే పాప స్వభావం. ఎందుకు అంటే నీవైనా నేనైనా పుట్టింది పాప స్వభావంతోనే పుట్టాం. మన స్వభావమే పాప స్వభావం. ఈ స్వభావం మారడం అనేటువంటిది నువ్వు ఏదేదో తపస్సులు చేస్తేనో, ఏదేదో కార్యాలు చేస్తేనో, ఏదేదో ప్రయత్నాలు చేస్తేనో మారే స్వభావము కాదు. ఈ స్వభావానికి ఒకటి పరమాత్ముడు లేదా నిన్ను శిక్షించే జడ్జి ఒక ఆయన ఉన్నాడే, ఆ జడ్జియే న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆయనే నీ కొరకు మూల్యము చెల్లిస్తే తప్ప నీకు నాకు విడుదల కలగదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? మన పాప స్వభావం ఇది. మీరు చాలామంది అనుకుంటున్నారేమో నేను చాలా పళ్ళు బిగిచ్చేసి చాలా నీతి కలిగి బ్రతకాలని. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీతి కలిగి బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. ఎందుకంటే నీ యొక్క స్వభావం అది, నీ ఆలోచన అది. అంతే. నువ్వు ఎంత చక్కగా కంట్రోల్ చేసుకోవడం అనుకుంటావు, కానీ పొరపాటున అది జరగదు. కానీ యేసుక్రీస్తు అనే రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు నీ మనస్సు మారి నూతనమవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు నూతన సృష్టిగా మార్చబడగలవు. హల్లెలూయా.